సోయిలిని రేవంత్ పాలనపై ఇప్పటికే మహిళలంతా పోరుబాట పట్టారు. మూసీ బాధితులంతా నిరసనలతో కదం తొక్కారు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ బతుకమ్మ ఆడారు. రేవంత్ దుర్మార్గాలను పాటల రూపంలో ఎండగట్టారు. ఎక్కడికక్కడ దిష్టిబొమ్మల దహనాలు జరుగుతున్నాయి. రేవంత్ సర్కారు వైఖరిని యావత్ తెలంగాణ జనం తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డైవర్షన్ లేదా ఫ్రస్ట్రేషన్ ఈ రెండింటిని నమ్ముకుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాటలన్నీ కూడా గాలికి వదిలేసి పాలనను పూర్తిగా పక్కకు పెట్టి కేవలం డైవర్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈ రెండింటిని నమ్ముకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లోని ముఖ్య నాయకులు, మంత్రులు. మా ప్రతినిధులు ప్రదీప్ అండ్ లివిల్ ఇద్దరు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు వివరాలు అందించడం కోసం. ప్రదీప్, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలనే చేస్తోంది, లేదంటే ఫ్రస్ట్రేషన్కు దిగుతోంది? ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన ఫ్రస్ట్రేషన్ లేదంటే దాడులు, ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆ విషయం పక్కన తీసుకెళ్ళి టోటల్గా డైవర్షన్. సో మొదటి నుంచి జరుగుతున్నటువంటి తీరు ఏంటి, ఎట్లా ఉంది? వ్యూహాత్మకంగా ఈ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అయితే తెరలేపుతా ఉన్నారు. ముందుగా మనం చెప్పుకోవచ్చు 6 గ్యారంటీలు, 66 హామీలు, 426 సంబంధించినటువంటి పనులకు సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9లోనే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఫైల్పై సంతకం చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. 6 గ్యారంటీలు వెంటనే అమలు చేస్తామన్నారు. కానీ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక ఫ్రీ బస్ మినహాయిస్తే ఏవి అమలు చేయనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి 18,000 కోట్లు వెచ్చించినప్పటికీ అది కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ అయినటువంటి పరిస్థితి. మిగిలిన 60% మంది రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. అధికారంలోకి రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత మరొక మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అన్నీ చేస్తామని చెప్పారు. గతంలో ఇచ్చినటువంటి పథకాల కంటే మెరుగైన అయితే ఎక్కువ నిధులు ఇస్తాము, ఎక్కువ పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వస్తే ఏదో జరుగుతుందని భావించినటువంటి వారికి ఓటు వేశారు, గెలిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలకు సంబంధించి పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో 10 నెలల కాలంలోనే అనేక సమస్యలు, ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు అమలు కానటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక వ్యతిరేక భావన అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సక్రమంగా కరెంటు లేకపోవడం, తాగునీటికి సమస్య రావడం, ముఖ్యంగా సాగునీరు అందకపోవడం, ఇలా ప్రతి ఒక్క సమస్యకు సంబంధించి అటు రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి నిరసన ఎక్కడ వ్యక్తమవుతుందన్నటువంటి భావనలో రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు, ముఖ్యంగా గత ప్రభుత్వం సంబంధించినటువంటి అమలు చేసినటువంటి విద్యుత్ సంబంధించి కావచ్చు, లేదా ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, దాంతో కొంతకాలం సాగదీశారు. మరికొంతకాలం ఫోన్ ట్యాపింగ్ అంశంతో మరికొంతకాలం సాగదీస్తూ వచ్చారు. ఇలా ప్రతి అంశాన్ని ఒక ఇష్యూను తెరపైకి తెచ్చి ప్రజల మూడునైతే డైవర్ట్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం ముందు నుంచి చూస్తూ ఉన్నాం. తాజాగా ఇప్పుడు హైడ్రా వచ్చింది, మూసీ ఏదైతే రివర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ నగర ప్రజలు ఒక భయాందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా ఇల్లు ఎప్పుడు డైవర్షన్ అనేది ఒక అంశం అయితే, డైవర్షన్తో పాటు ఫ్రస్ట్రేషన్. ముఖ్యమంత్రి ఎక్కడ బహిరంగ సభల్లో మాట్లాడినా, లేదంటే ఏ వేదిక పైన మాట్లాడినా చాలా తీవ్రంగా ఆయన మాట్లాడడం, ఒక ఫ్రస్ట్రేషన్ అయ్యే విధంగా, ఒక బరస్ట్ అయ్యే విధంగా ఆయన మాట్లాడడం. అయితే డైవర్షన్ లేదా ఫ్రస్ట్రేషన్, సో ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకోసం, ఎవరి కోసం, దేనికోసం?
ముందు నుంచి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కావచ్చు, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత కాదు, ప్రధానంగా దూషణలతోటి ఆయన కాలం వెలుబుచ్చారనేది రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రతిపక్షంగా పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో కూడా అంతే స్థాయిలో దూషణలు కావచ్చు, లేదా మాటలు కావచ్చు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత భాష విషయంలో మార్పు రావాలనేటువంటి చర్చ ఉన్నప్పటికీ అదే స్థాయిలో, అంతకంటే రెట్టింపు స్థాయిలో ఒక ప్రెస్టేషన్ అయితే చూస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడింది కావచ్చు, లేదా రుణమాఫీ సంబంధించి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలు, వ్యక్తిగత దూషణలకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సంబంధించి కూడా సొంత పార్టీలో కూడా విమర్శ అయితే ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రకంగా మాట్లాడకూడదు, చేరుకున్నటువంటి గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ఉందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇటీవల కాలంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాషకు సంబంధించి కావచ్చు, ఆయన వాడుతున్న పదజాలకు సంబంధించి కావచ్చు, విపరీతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఇక్కడ ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, హైడ్రా అదేవిధంగా మూసీ సంబంధించినటువంటి అంశం విషయంలో ఆ బాధితులు మాట్లాడుతున్నటువంటి తీరుతలకు సంబంధించి, వారు వాడుతున్నటువంటి భాష సంబంధించి మరింత ప్రెస్టేట్ అవుతున్నారు. ఆ రకంగా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్లయితే మాట్లాడుతున్నారు అనేది రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా సొంత పార్టీలో కూడా రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష పైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ రకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రకంగా మాట్లాడకూడదు, కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది సొంత పార్టీలో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా ఇష్యూను అడ్రస్ చేయకుండా, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా అటు పక్కదారి పట్టించడం అంశాలను, మరోవైపు ఏదైనా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చినా లేదా విపక్షాల నుంచి ఎదురుదాడి వచ్చినా దాన్ని తిప్పికొట్టలేక ప్రెస్టేషన్ పోయి ఇదే ఇష్టం మళ్ళీ మీతో మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకుంది ఒకే ఒకటి, డైవర్షన్ లేదా ఫ్రస్ట్రేషన్. సో డైవర్షన్ చేయడం వల్ల అసలు విషయాలు పక్కకు పోయి వేరే వేరే టాపిక్స్ చర్చ అనేది ప్రజల్లో జరుగుతుంటుంది. ఇక ఫ్రస్ట్రేషన్, వేదిక ఏదైనా ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, రకరకాలుగా ఒక ఫ్రస్ట్రేషన్ చూపించుతూ కూడా దాంతో కూడా టాపిక్ మొత్తం మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం, చర్చ ఇంకోటి రావడం. సో అసలు విషయం ఏంటంటే జనానికి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, మాటలు చెప్పిందో, వాటిని పూర్తిగా వాటి నుంచి జనం దృష్టి మరల్చడమే ఒక విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ, వాదన వినిపిస్తోంది.